హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ అనేది చూపించబోతున్నాను. అది ఏంటి కాదండి, సో అందరికీ మన ఇళ్ళల్లో అవైలబిలిటీగా ఉండే వాటితోని ఈరోజు జ్యూస్ అయితే చూపించబోతున్నాను. సో చాలా ఈజీగా ఉంది. సో ఎప్పుడైనా సరే ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది. సో ఇక్కడైతే నేను టమాటో, క్యారెట్, బీట్రూట్ అయితే కట్ చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. సో ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని ఉంటుంది, ఆన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా? సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ అయితే చూసుకోవాలండి. సో జ్యూస్ మిక్సీ జార్ ఉంటుంది కదా, అది తీసుకున్న తర్వాత అందులో ఒక 4 నుంచి 5 టమాటోస్ అనేవి వేసుకున్నాము. సో మీరు ఎంతమంది జ్యూస్ అనేది తీసుకుంటారో పర్సన్స్ని బట్టి మనం టమాటోస్ అనేవి యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ముగ్గురికి చేస్తున్నాను అన్నమాట. సో దాన్ని బట్టి నేను 5 to 6 టమాటోస్ అలా వేసుకున్నాను. సో టమాటోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటి అంటే వేయాల్సిన అవసరం ఉండదు అనమాట జ్యూస్లో. సో వాటర్ కంటెంట్ మనం ఎక్కువ వేస్తే కనుక జ్యూస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో వెజిటేబుల్ జ్యూస్ ఎక్కువగా తాగలేరు చాలామంది. సో అలాంటి వాళ్ళు వాటర్ అవాయిడ్ చేసేసి టమాటో జ్యూస్తోనే మీరు జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో టమాటా జ్యూస్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత అందులో బీట్రూట్, క్యారెట్ అనేది వేసేసి నేను ఈ విధంగా జ్యూస్ అయితే చేశాను. ఇప్పుడు నేను ఇందులో పల్ప్ అనేది తీసేయడం కోసం నేను ఫిల్టర్ అయితే చేస్తున్నాను అన్నమాట. మీరు కావాలి అనుకున్న వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. మిల్క్ కానీ, హనీ కానీ, లెమన్, మీరు ఏది కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం ఎవరైనా ఈ జ్యూస్ ట్రై చేస్తున్నట్లయితే తప్పకుండా లెమన్ అండ్ హనీ రెండు కూడా యూస్ చేయండి. సో స్వీట్గా ఉంటుంది, ఆ తర్వాత పుల్ల పుల్లగా కూడా ఉంటుంది అనమాట. మీరు కూడా ఈజీగా తాగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో చూసారు కదా, ఈ విధంగా ఫిల్టర్ సహాయంతో చేస్తే కనుక మనకి జ్యూస్ అంతా కూడా మనకి బౌల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు కావాలనుకుంటే అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ కేరా దోస, లేదంటే ఆనపకాయ ఉంటుంది కదా. సో ఏ వెజిటేబుల్స్ అన్నా కూడా మనకి హెల్త్కి అనేది చాలా మంచిదండి. సో వాకింగ్ చేస్తున్నా కానీ, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, మజిల్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే మీరు బ్లడ్ సెల్స్ ప్యూరిఫై చేసుకోవాలి అనుకున్నా, సో అన్నింటికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఐ థింక్ 15 to మీరు 1 month వరకు, అంటే 15 to 30 days మీరు ట్రై చేస్తే కనుక మీకు తప్పకుండా మీకు రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాదు మీ స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయితే కనుక ఎలా వచ్చింది ఏంటి అన్నది మీ రిజల్ట్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.